ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। Some problem of psychology. ఇది మనం నిన్న స్టార్ట్ చేసుకున్నటువంటి టాపిక్. నిన్న ప్రధానంగా 3 ప్రాబ్లమ్స్ మనకి చెప్పారు ఆయన. ఒకటి ఏమిటంటే ది ప్రాబ్లమ్ ఆఫ్ క్లీవేజ్ లీడింగ్ ఫ్రీక్వెంట్లీ టు ద మెనీ వేస్ ఆఫ్ ఎస్కేప్ విచ్ కాన్స్టిట్యూట్ ద బల్క్ ఆఫ్ ది మోడర్న్ కాంప్లెక్సెస్. ప్రాబ్లమ్ ఆఫ్ క్లీవేజ్ అంటుండేది ఒకటి ప్రధానంగా. అంటే నేను వేరు అంటే భావం, అది చాలా మోడర్న్ కాంప్లెక్సెస్ ఇవన్నీ చాలా క్రియేట్ చేస్తాం. తర్వాత ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ విచ్ ప్రొడ్యూస్ మెనీ ఆఫ్ ది డిఫికల్టీస్ ఆఫ్ ద మోర్ అడ్వాన్స్డ్ పీపుల్. ప్రాబ్లమ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఒకటి అంటే చక్కగా వీడు అనుసంధానం చెంది వీడి యొక్క అనేక కోశాల్లో వీడు ఉంటున్నటువంటి వాటితోటి చక్కగా అనుసంధానం చెందడానికి జరగట్లేదు. ఏంటోనంటే నా మైండ్లో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయండి, నా మైండ్లో వచ్చే ఆలోచనలు నా కంట్రోల్లో ఉండట్లేదండి, ఇలా అనేక రకాలైనటువంటి దీనిలో ఉంటున్నాడు వాడు మానవుడు. మోర్ అడ్వాన్స్డ్ పీపుల్లో ఈ ప్రాబ్లమ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఒకటి ప్రాబ్లంగా ఉంది. థర్డ్ది ఏంటంటే ది ప్రాబ్లమ్ డ్యూ టు ఇన్హెరిటెన్స్, రేషియల్ ఫ్యామిలీ ఎక్సెట్రా ఇన్వాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇన్హెరిటెడ్ డిసీజెస్. ఇన్హెరిటెన్స్ అంటే తను జన్మతహా కొన్ని పొందుతూ ఉన్నటువంటివి, లేదా తన ఫలానా కుటుంబంలో పుట్టడం వలన తనకు ఫలానా విధమైనటువంటివి ఇవన్నీ ఏర్పడుతూ ఉండడం, ఇవన్నీ కూడా దాని అన్నారంటే ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇన్హెరిటెడ్ డిసీజెస్ with consequent crippling of the individual. With this third group, I shall deal very little. There is not much to do, to be done. To leave to time and greater wisdom, much of the solution coupled with an effort to bring amelioration to the individual thus afflicted, to supply glandular deficiency, training in self-control if possible, and the bringing of the physical vehicle to as high a point of development as may be possible within limits. దీనిలో మనకు జరగాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన యొక్క ఎండోక్రినాలజీ అంటుంది చక్కగా సరిదిద్దబడాలి. మన ఎండోక్రినాలజీ అంటుంటే చక్కగా మనలో ఉన్నటువంటి థైరాయిడ్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్లు, తర్వాత మన యొక్క ప్యాన్క్రియాటిక్ గ్లాండ్స్, వీటిల్లో సెక్రెట్ అయ్యేటువంటి హార్మోన్స్ ఒక హార్మోనియస్గా వెళ్ళాలి. సో దాన్ని ఏమన్నారంటే ఇక్కడ మనకి గ్లాండ్యులార్ డెఫిషియన్సీ అన్నారు. టు సప్లై గ్లాండ్యులార్ డెఫిషియన్సీ అన్నారు. టు బ్రింగ్ అమెల్డరేషన్ టు ద ఇండివిజువల్ దస్ అఫ్లిక్టెడ్. దీని సొల్యూషన్ ఏమన్నారు? టు లివ్ టు టైమ్ అండ్ గ్రేటర్ విజ్డమ్, మచ్ ఆఫ్ ది సొల్యూషన్ కపుల్డ్ విత్ అన్ ఎఫర్ట్ టు బ్రింగ్ అమెల్డరేషన్ టు ద ఇండివిజువల్ దస్ అఫ్లిక్టెడ్. ఒకటి జ్ఞానము అన్నటువంటి దానిలో వీడు నిమగ్నం అవడం, విజ్డమ్ అన్నారు దాన్ని. ఈ విజ్డమ్ అన్నటువంటి దానిలో వీడు ఎప్పుడైతే ఎదుగుతాడో ఈ సెక్రెషన్స్ అన్నీ కూడా చక్కగా పరిశుద్ధపడతాయండి. అంటే ఉదాహరణకు ఒక భాగవత ప్రవచనం వాడు రోజు వింటున్నాడు లేదా రోజు చదువుకుంటున్నాడు అనుకోండి, తెలియకుండా ఈ సెక్రెషన్స్ అన్నీ కూడా చక్కగా ఎదుగుతాయి వాళ్ళు. సో దాన్ని ఇక్కడ ఏమన్నారంటే దెర్ ఇస్ నాట్ మచ్ టు బి డన్
save to leave to time and greater wisdom much of the solution, coupled with an effort to bring amelioration to the individual thus afflicted, to supply glandular deficiency, training in self-control, if possible, and the bringing of the physical vehicle to as high a point of development as may be possible within limits. The time is coming when every infant will early be subjected to certain tests and become the recipient of skilled care so that the apparatus of contact may be as usable as possible and adapt to as may be and as sound as it can be rendered. The physical vehicle రాను చాలా పాలిష్ అవుతుంది. సో ఇది చాలా సూక్ష్మగ్రాహిగా తయారవుతుంది. అంటే మన కళ్ళు చూడలేనటువంటివి భవిష్యత్తులో రాబోయేటువంటి వాళ్ళ కళ్ళు చూడగలవు. అలా అలా తయారైపోతుంది. మన చెవులు వినలేనటువంటి శబ్దములు రాబోయేటువంటి వాళ్ళ యొక్క చెవులు వినగలుగుతాయి. అంటే ఏంటంటే చాలా సూక్ష్మగ్రాహిగా వాళ్ళందరూ తయారైపోతుంటారు. ఇంకా చాలా రిఫైన్డ్గా ఉంటుంది అన్నట్టు వాళ్ళది. అది చెప్తున్నారు ఆయన. So the apparatus of contact may be as usable as possible and as adaptive as may be and as sound as it can be rendered. But I would here remind you that no physical equipment can be brought beyond a certain point of development in any one life. వీడు జన్మ తీసుకునేటప్పుడే వీడు ఎంత సాధన చేసుకుంటాడు ఈ జన్మలో అన్నది ముందుగానే నిర్ణయం పట్టుకోదు. సో ఈ రోజు ఇక్కడ నుంచి వీడు ట్రైన్ ఎక్కాడంటే ఈ ట్రైన్ ఎక్కడ దిగాలి ఏమిటన్నటువంటిది ముందుగా ఎలా అయితే ఫ్రేమ్ అయిపోతుందో అలా వీడు లైఫ్ అంటుండే తీసుకుని వీడు భూమి మీద పుట్టడం అంటుండే జరుగుతున్నప్పుడు వీడు ఈ జన్మలో ఎంత పురోగాభివృద్ధి సాధించగలడు అంటున్నది అక్కడే ఎవ్రీథింగ్ విల్ బి డిసైడెడ్ బిఫోర్ ఇట్ సెల్ఫ్. సో బియాండ్ దట్ పాయింట్ ఆఫ్ డెవలప్మెంట్ ఒక స్టేజ్ అంటుండదు, దాన్ని దాటి ఎవడు వెళ్ళలేడు. అక్కడ దాకా అంటే వాడిలో ఈ జన్మలో ఇంతే వాడికి అర్థం చేసుకోగలిగేది అంతే. వాడు అంతవరకు అర్థం చేసుకుంటాడు కదా, అంతకు బియాండ్గా వాడు వెళ్ళలేడు జీవుడు. సో అలాగే ఈ సెన్సెస్ కానీ ఇవి కానీ ఒక పాయింట్ ఆఫ్ లిమిటేషన్ ఉంటుంది వాటికి. ఆ లిమిటేషన్ దాకానే ఇవి అండర్స్టాండ్ చేసుకోగలవు. ఆ బియాండ్ టు దట్ ఈ సెన్సెస్ ఇవన్నీ కూడా అవి రిఫైన్ అవ్వడం అంటున్నది ఉండదు. సృష్టిలో కొన్ని కీస్ అనేటువంటివి కొంతవరకు ఓపెన్ చేసినప్పుడు ఇవి అక్కడ దాకా వెళతాయి. ఉదాహరణకు బౌండరీస్ అంటుండే ఫిక్స్ చేసి పెడతారు వాళ్ళు. ఆ బౌండరీస్ అంటుండే ఫిక్స్ అయ్యి ఉన్నటువంటి వాటి దాకా వెళతాయి. బియాండ్ టు దట్ బౌండరీస్ వెళ్ళాలి. ఉదాహరణకి థర్డ్ రూట్ రేస్ వాడు అప్లిఫ్ట్ అయినటువంటి స్థితి ఒక దాకా చేయటం అంతే, అక్కడ దాకా వాడు అప్లిఫ్ట్ అవ్వగలడు, తర్వాత వాడు ఇది అందదు. ఫోర్త్ రూట్ రేస్ వాడు ఒక స్థితి, ఫిఫ్త్ రూట్ రేస్ వాడు ఒక స్థితి. ఇలా ఎలా అయితే ఈ డెవలప్మెంట్లు ఇవన్నీ భాగంగా ఇలా రకంగా జరుగుతుందో అలాగే ఈ సెన్సెస్ కూడా అన్ఫోల్డ్ అవడం అంటున్నది ఒక స్టేజ్ వరకు ఇది జరుగుతాయి. బట్ ఐ వుడ్ హియర్ రిమైండ్ యూ దట్ no physical equipment can be brought beyond a certain point of development in any one life, a point determined by the stage reached under the evolutionary process by racial factors, by the quality of the subtle or subject to nature. Quality of the subtle or subject to nature. By past experience and by soul contact. Distant approaching are already made and by the mental equipment. So, ఎప్పుడు కూడా a point determined by the stage reached under the evolutionary process by racial factors. అది ఇలా చెప్పుకున్నట్టు ఈ రేషియల్ ఫ్యాక్టర్స్ చేత ఈ ఫిఫ్త్ రేస్ వాడు ఇక్కడ దాకా రాగలడండి. ఈ ట్రైన్ బయలుదేరిందంటే మ్యాక్సిమం దీని డెస్టినేషన్ ఇది, దాని దాటి ఈ ట్రైన్ వెళ్ళదు అంతే. అది ఎలాగో ఇది కూడా అంతే అనమాట. ఈ రూట్ రేస్ వాడు ఇక్కడ వరకు డెవలప్ అవ్వగలడు. ఆ బియాండ్ పాయింట్స్ వీడికి చెప్పినా వీడు వెళ్దామన్నా వీడు వెళ్ళలేడు, అది విషయం. అలా ఉంటారు. సో దాన్ని ఏమన్నారంటే a certain point of development అన్నారు by racial factors, by the quality of the subtle or subject to nature. అలాగే వీళ్ళు సబ్జెక్ట్ టు నేచర్ కూడా ఈ ఆబ్జెక్టివ్ నేచర్ తోటి లింకప్ అవడం అంటుంది ఒక పాయింట్ దాకా అంతే. దాని తర్వాత ఇది అవ్వట్లేదు. Or subject to nature by past experience and by soul contact. ఇది రకంగా జరుగుతుంది. And by the mental equipment. For the right understanding of our subject of any method of handling it, I would like to lay down four fundamental propositions. ఎప్పుడు కూడా
మాస్టర్ జ్వాల్కుల్ గారి ఎక్స్ప్లెనేషన్స్ ఎలా వెళ్తుంటాయంటే, ఆయన ఒక టాపిక్ తీసుకుని ఒక పాయింట్ వైజ్ దానిలో ఉన్నటువంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు ఇప్పుడు. సో ఈ పాయింట్స్ ఇవన్నీ మనకి చెప్పారు. ఇప్పుడు దీన్ని పాయింట్ వైజ్ అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో అందులో రైట్ అండర్స్టాండింగ్ ఇవ్వడానికి ఫస్ట్ పాయింట్, దట్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ మ్యాన్ ఈజ్ ఎసెన్షియల్లీ డ్యూయల్, కన్సిస్టింగ్ ఆఫ్ సోల్ అండ్ బాడీ, ఆఫ్ ఇంటెలిజెంట్ లైఫ్ అండ్ ఫార్మ్. ఈ టైమ్ అండ్ స్పేస్ అంటే చోట్లో మానవుడు ద్వంద్వముగా ఉంటున్నాడండి, తెలుసుకోండి. అంటే తను తన ప్రజ్ఞానుడు, తను అంటే తన ప్రజ్ఞ తన దేహం ఈ రకంగా ఉంటున్నాడు. ఫాల్స్ అయ్యాము, రియల్ అయ్యాముగా, లైఫ్ అండ్ ఫారం ఈ రకంగా ఉంటున్నాడు. ఆఫ్ ఎ స్పిరిచువల్ ఎంటిటీ అండ్ ది ఆపరేటస్ ఆఫ్ కాంటాక్ట్. స్పిరిచువల్ ఎంటిటీ అండ్ ఆపరేటస్ అన్నారు, ఈ రెండింటిగా చెప్పారు. ద బాడీ నేచర్ వేర్ బై దట్ ఎంటిటీ కెన్ బికమ్ అవేర్ ఆఫ్ వరల్డ్స్ ఆఫ్ ఫినామినా and states of consciousness of a nature different to those of its own level of awareness. So stage of contact, ఈ రెండింటి మధ్యలో ఒక స్టేజ్ ఆఫ్ కాంటాక్ట్ అంటుండేది ఎస్టాబ్లిష్ అవుతుంటుంది మనలో. సో ఆ apparatus of contact to the body whereby the entity can become aware of worlds or phenomena and states of consciousness of a nature different to those of its own level of awareness. సో వీడు చోట్లో ఉండేది అంతా కూడా వీడు ఈ ఆపరేటర్స్ ద్వారా వీడు చూడటం, చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఆ రకంగా వీడు మానవుడు ఎలా తెలియబడుతున్నా అంటే తన ఆపరేటర్స్ తన బండి, అది అలా. సో ఈ రెండుగా తెలియబడుతున్నాడు మానవుడు, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్కి వచ్చేటికి, దట్ దిస్ బాడీ నేచర్ కన్సిస్ట్స్ ఆఫ్ ది ఫిజికల్ అవుటర్ ఫార్మ్ and the sum total of vitality or the etheric body, which science today is rapidly coming to recognize, the sensitive emotional desire body and the mind. So దీన్ని ఫిజికల్ బాడీని రెండుగా మనం చెప్పుకున్నాం, ఒకటి డెన్స్ ఫిజికల్ అండ్ ఎథరిక్ బాడీ. ఎథరిక్ బాడీ ద్వారానే మనకి ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ మనం చెప్పుకున్నది. సో ఇథరిక్ బాడీ ఒకటి, నెక్స్ట్ ఎమోషనల్ ఆర్ ఆస్ట్రల్ బాడీ, దానిపైన ఉన్నటువంటిది మైండ్ ఆస్పెక్ట్. టోటల్ ఇవి ఈ రకంగా ఉంటున్నాయి. Through the physical body, contact is made with the environing tangible world. Through the vital body, the impulses come which produce direction and activity upon the physical plane. So vital body గురించి ఇక్కడ డెఫినేషన్ చెప్పారు చూడండి. ఏమన్నారు? vital body, the impulses come which produce direction and activity upon the physical plane. డైరెక్షన్ అండ్ యాక్టివిటీ, ఈ చెయ్యి ఇలా ఉందనుకోండి, ఇది కదలాలంటే దీనిలో వైటల్ బాడీ అంటే పనిచేస్తుంది కాబట్టి చెయ్యి కదలగలుగుతుంది. వైటల్ బాడీ అంటుండేది ఇంపల్స్ ఇస్తుంది, ఈ చెయ్యి ఇటు నుంచి ఇటు తీసుకురా, ఇలా తల ఇలా కదుపు, ఈ కాలు ఇలా ముందుకు పోయి, ఇదంతా వైటల్ బాడీలో నుంచి ఫిజికల్ బాడీకి లేదా కాలు అని మనం ఏదైతే అంటున్నామో దానికి అందుతూ ఉంటున్న ఇంపల్సెస్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే వైటల్ బాడీ నుంచి వస్తున్నాయి. లేదా నర్వస్ సిస్టమ్ అంటే మరి చనిపోయిన వాడిలోనూ నర్వస్ సిస్టమ్ ఉంది, మరి వీటిలోనూ ఉంది, మరి ఏంటి తేడా? వాటిలో వైటల్ బాడీ కట్ ఆఫ్ అయిపోయింది కాబట్టి వాడికి ఇక కాలు కదుపు అన్నటువంటి ఇంపల్స్ ఉండదు, కాలు కదపలేదు. సో ఆ రకంగా వైటల్ బాడీ నుంచి మనకి ఇంపల్స్ అన్నటువంటి అన్నీ కూడా డెన్స్ ఫిజికల్ బాడీకి వస్తుంటాయి. దానివల్ల మన కాళ్ళు చేయి కదపడం, నోట్లోడుతూ మాట్లాడటం ఇవన్నీ జరుగుతున్నాయి. సో అది మనకి వైటల్ బాడీ అంటే. సో ద సెన్సరీ వెహికల్, ద ఆస్ట్రల్, అది direction and activity upon the physical plane. Through the sensory vehicle, the astral or emotional nature originates the bulk of those desires and impulses which direct the undeveloped or average man, and which can be called desire impulses or the wish life of the individual. The non-narrative wish life అన్నారు, కోరిక, కామ శరీరం. సో ఇది వీడు నడుపుతుంటుంది, వీడు కామ ఎటువైపు పోతుంటే వీడు అటువైపు పోతుంటుంది. అదేదో కారు కొనాలనిస్తే అటువైపు పోతుంటుంది వీడు లైఫ్ కొన్నాడు, మళ్ళా అటు నుంచి ఇంకోవైపు తిరుగుతుంటుంది, మళ్ళీ అటువైపు పోతుంటుంది, మళ్ళీ ఇంకోటి తిరుగుతుంటుంది, అటువైపు పోతుంటుంది. ఏంటిరా ఎడిపోతున్నావురా అంటే ఇదిగో ఈ విధంగా నేను జీవిస్తున్నాను. ఆ దానికై వీడు జీవించడం, అది పొందడానికై వీడు పొద్దునుంచి రాత్రి దాకా కష్టపడడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో అది ఆస్ట్రల్ బాడీ అంటే మనకి. Through the mind comes eventual intellect, understanding, and a life directed by purpose and planning instead of desire. మైండ్ ఆస్పెక్ట్ వచ్చేటికి డిజైర్స్ అంటే ఎక్కువ ప్రాధాన్యం వహించవు.
చక్కగా తెలివితేటలతో వహిస్తాడు. ఇప్పుడు చేస్తున్నా కదని మనం చేయడం కరెక్ట్ కాదు, మన ఆరోగ్యం మనం చూసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా చక్కగా అవగాహనలో పెట్టుకుని వాడు జీవించడం అటువంటి చేసేటువంటి వాడు ఇంటలెక్చువల్ ఫెలో. అంటే వీడు డిజైర్స్ అంటే ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత వహించవు, తెలివితేటలే ఎక్కువ ప్రాధాన్యత వహిస్తాయి లైఫ్లో. అది థర్డ్ పర్సన్. అది that human unfoldment proceeds by a series of integrations or process of coordination or synthesis involving as they do involutions of process of coordination or synthesis involving as they do, particularly when the intelligence is beginning to control a sense of cleavage and of duality. సో ఇక్కడ థర్డ్ పాయింట్లో మనం చెప్తున్నటువంటిది ఏంటంటే సిరీస్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ కోఆర్డినేషన్ అంటున్నది. వీటిని చక్కగా కోఆర్డినేట్ చేసుకోవడం అంటున్నది మానవుడు తను చేసుకోవాల్సినటువంటి విధానం. దాన్ని కోఆర్డినేట్ చేసుకోవాలి, ఇవన్నీ సింథసిస్ చేసుకోవాలి. ఈ మూడుగా మనం చెప్పబడినటువంటి వీటిని అన్నింటిని కూడా చక్కగా సింథసిస్ చేసుకోవాలి. ఏ సెన్స్ ఆఫ్ క్లీవేజ్, వీటిలో ఆ సింథసిస్ ఇన్వాల్వింగ్ యాజ్ దే డు ఏ సెన్స్ ఆఫ్ క్లీవేజ్ అండ్ ఆఫ్ డ్యుయాలిటీ. దీస్ ఇంటిగ్రేషన్స్ యాజ్ ఫార్ యాజ్ హ్యుమానిటీ ఇస్ కన్సర్న్డ్ either lie far behind in the past or proceeding at this time or lie ahead in the future. సో పాస్ట్ ఇంటిగ్రేషన్స్ కానీ ప్రజెంట్ ఫ్యూచర్లో కానీ ఈ రకంగా వీడు లింకప్ అవుతుంటాడు. ఎలా లింకప్ అవుతుంటాడట వీటితో అంటే కనుక మనసులో ఎలా ఉంటూ ఉంటాడట వీడు అంటే, ఏదో ఇదివరకు నా చిన్నప్పుడు నేను చక్కగా ఆడుకునేవాడిని, చక్కగా పాడుకునేవాడిని, ఈ విధంగా జీవించేవాడిని, ఇప్పుడు చూడండి పెద్దవాడు అయిపోయాక ఇలా అయిపోతున్నాను, ఇలా ఏదో ఉంటుంటుంది పాస్ట్. లేదా ఫ్యూచర్, ఇంకో 10 ఏళ్ల తర్వాత నేను ఇలాంటి ఇది చేయాలి, అది చేయాలి, ఇలా వెళ్తుంటుంది. పాస్ట్ ఆర్ ఫ్యూచర్ అన్నారు, ఆర్ లై అహెడ్ ఇన్ ద ఫ్యూచర్. పాస్ట్ ఇంటిగ్రేషన్స్ ఎలా ఉంటాయి అంటే బిట్వీన్ ది యానిమల్ బాడీ అండ్ ద వైటల్ బాడీ, బిట్వీన్ దీస్ టూ అండ్ ద సెన్సిటివ్ డిజైర్ నేచర్, బిట్వీన్ దీస్ త్రీ అండ్ ద లోవర్ కాంక్రీట్ మైండ్. Present integrations between these four aspects, thus producing a coordinated personality. Future integration between the personality and the soul. సో పాస్ట్ ఇంటిగ్రేషన్లో అంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు అనుసంధానం చెందేవాళ్ళు అంటే, మనం ఇనిషియేషన్ ఆన్ సోలార్లో చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం మనం. ఈ ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే వాడు లోవర్ ప్లేన్ నుంచి హయ్యర్ ప్లేన్కి వాడు లింకప్ అవ్వడం. సో గతంలో ఎలా లింకప్ అవ్వడం అనేటువంటిది ఉంది అంటే, వాడి యొక్క డ్యాన్స్ ఫిజికల్ బాడీ వాడి యొక్క వైటల్ బాడీతో చక్కగా లింకప్ అవ్వడం ఇది. సో ఆ రెండు లింకప్ అయి ఉంటున్నాయి కాబట్టి వీడు అసలు భూమి మీద ఉంటున్నాడు. నెక్స్ట్ అంటే అది ఆ రకంగా ఉంటుంది అన్నటువంటి విషయం జస్ట్ వీడికి తెలియడం. సెకండ్ పాయింట్కి వచ్చేటికి వీడి యొక్క వైటల్ బాడీ వీడి యొక్క ఎమోషనల్ బాడీతో లింకప్ అవ్వడం. అంటే ఏంటంటే వీడికి ఎమోషనల్ బాడీతో లింకప్ అయినటువంటి వాడు ఎలా వర్తిస్తాడు అంటే, వాడి చేతితో వాడు కొట్టాడు కాబట్టి నా చేతితో వాడిని కొట్టేస్తాను. ఇంకోటి ఆలోచించడం అంటున్నది ఉండదు. వాడు కొట్టాడా నేను కొట్టేస్తాను, అది కదరా వాడిని తమ్ముడు రా, తమ్ముడైతే ఏంటి ఎవడైతే నేను లాగి 2 పీకండి వాడిని కూడా అంటే వాడితో కూడా యుద్ధం చేస్తాడు. ఈ రకంగా ఉండిపోతున్నాడు. తమ్ముడు అన్నతో సంబంధం లేదండి, వాడుని కొట్టాలంటే కొట్టేది. ఈ రకంగా ఉండేదంటే కూడా అంటే వీడి యొక్క వైటల్ బాడీ ఎమోషనల్ బాడీతో లింకప్ అయింది. ఎమోషనల్ బాడీ మైండ్ తోటి లింకప్ అయినప్పుడు డిజైర్స్ ఇవి పనిచేయడం అంటున్నదిగా కాకుండా వీడిలో ప్రధానంగా తెలివితేటలు కలిగి ఆ తెలివితేటల్ని తన యొక్క కోరికల వైపుగా తిప్పుకోవడం అంటే జరుగుతుంది. అంటే తెలివితేటలు ఉంటాయి, తెలివితేటల వైపుగా వీడి యొక్క ఎమోషనల్ బాడీ లింకప్ అవుతుంది, వీడి యొక్క ఫిజికల్ బాడీ లింకప్ అవుతుంది. చక్కగా తెలివితేటలు అంటే వేరేవాడు ఎవడైనా వీడికి లాభం చేస్తాడట, లేదా వేరేవాడు వీడికి ఎవడైనా చక్కగా వీడిని అప్లిఫ్ట్ అవ్వడానికి, వీడి యొక్క బిజినెస్ డెవలప్ అవ్వడానికి వాడు ఏదో ఇది చేస్తాడు, లేదా వేరేవాడు ఎవడైనా సరే వీడింటి ఎదురుకుండా ఉన్నవాడు ఎవడో ఏదో ఉన్నాడు, సో వాడు బాగా ధనవంతుడు, వాటితో మనం జాగ్రత్తగా ఫ్రెండ్షిప్ చేస్తే మనకి ఇలా ఏవో వీడు ఒక చక్కటి ప్లానింగ్ చేసుకుంటాడు, దాని వైపుగా వీడి యొక్క ఎమోషనల్ బాడీని తిప్పుతాడు. అది జరుగుతుంది. సో అవి ఈ 3 లింకప్ అవ్వడం అనేటువంటిది అక్కడ జరుగుతుంది. ఫస్ట్ నేచర్లో ఉన్నటువంటి వాడు ఫిజికల్ అండ్ ఎమోషనల్, అదే వైటల్ బాడీ అండ్ ఫిజికల్ బాడీ. నెక్స్ట్ ఆస్ట్రల్ బాడీ అండ్ వైటల్ బాడీ. థర్డ్ మైండ్, ఆస్ట్రల్, ఫిజికల్, ఈ 3 లింకప్ అవ్వడం. ఇదంతా పాస్ట్ ఇంటిగ్రేషన్ అన్నారు. దాన్ని ప్రజెంట్ ఇంటిగ్రేషన్ ఏమిటి? ఈ 3 లింకప్ అయ్యి వీడు పర్సనాలిటీతో లింకప్ అవ్వడం అని చెప్పారు ప్రజెంట్ ఇంటిగ్రేషన్. బిట్వీన్ ద 4 ఆస్పెక్ట్స్ దస్ ప్రొడ్యూసింగ్ ఏ కోఆర్డినేటెడ్ పర్సనాలిటీ. ఈ 4టిని చక్కగా
వీడు లింక్ అప్ అవ్వడం, చక్కగా వీటిని ఎప్పుడు ఎలా చక్కగా తెలుసుకోవడం అంటున్నది ఈ కోఆర్డినేటెడ్ పర్సనాలిటీ అన్నది. ఫిజికల్, ఈథరిక్, ఆస్ట్రల్, మెంటల్ 4 కూడా చక్కగా కోఆర్డినేట్ అయి పనిచేయడం, అది ప్రజెంట్ ఇంటిగ్రేషన్. ప్రస్తుతం మనం అనుసంధానం చెందాల్సినటువంటి విధానం. భవిష్యత్తులో ఎలా ఉంటుంది అంటే పర్సనాలిటీ ఈజ్ లింక్డ్ విత్ ది సోల్, అది ఇంటిగ్రేషన్గా ఉంటుంది, అది అనుసంధానం చెందడం, అది ప్రధానమైనటువంటిదిగా ఉంటుంది. ఫ్యూచర్ ఇంటిగ్రేషన్ ఉన్నది దాన్ని. There are other and higher integrations, but with these we need not here concern ourselves. They are reached through the process of initiation and of service. The point to be remembered is that in racial history, many of these integrations have already taken place unconsciously as a result of life stimulation, the evolutionary urge, the normal process of living experience through contact with the environment, and also of sense satisfaction leading to satiety of the desired nature. ఈ ఎన్విరాన్మెంట్లో కాన్షియస్గా కానీ అన్కాన్షియస్గా కానీ ఈ కార్యక్రమం అంటుండేది నడుస్తుంది. ఎలా నడుస్తుంది అంటే వీటిలో ఒక తృప్తి అంటుండేది ఇవ్వడం అంటుండేదిగా ఈ ఆస్పెక్ట్స్ ఇప్పటిదాకా చెప్పినటువంటి ఇవి అంటే సాధన చేసుకునే వాళ్ళలోనూ జరుగుతుంది, సాధన చేయనటువంటి వాళ్ళలోనూ ఈ అనుసంధానం జరుగుతుంది, అది చెప్తున్నారు ఇక్కడ. The normal process of living experience during contact with the environment and also of satisfaction leading to satiety of the desired nature. But there comes a time in racial unfoldment, as in the lives of individuals, when the blind process of evolutionary equipment becomes the living conscious effort, and is right at this point that humanity stands today. అన్కాన్షియస్గా జరిగేది కాన్షియస్గా తెలిస్తే సాధన ఇంకా చాలా సులువుగా సాగుతుంది. అదో 10 రోజుల్లో కష్టపడేటువంటి సాధన వీడు తెలుసుకున్నాడు అనుకోండి, ఎగ్జామ్కి వీడు చదువుకుంటే వీడికి మంచి మార్కులు వస్తే అది వీడికి మంచిది అంటే తెలుసుకున్నాడు అనుకోండి, అప్పుడు 10 పరీక్షలు అక్కర్లే, ఒక పరీక్ష చాలు. ఎందుకు స్కూల్లో ఇన్ని పరీక్షలు పెడతారంటే ఎగ్జామ్ వల్ల ఏంటి బెనిఫిట్ వాళ్ళకి తెలియదు కాబట్టి 2 పరీక్షలు పెడతారు. కనీసం ఒక పరీక్ష కాకపోతే ఒక పరీక్షకైనా వీడు ఫోకస్ చేస్తాడేమో. ఆ రకంగా మనలో కూడా ఈ లింకప్ అనేటువంటిది కాన్షియస్గా అయ్యాం అనుకోండి, అప్పుడు మార్గం చాలా సులువైపోతుంది, అది చెప్తుంది. Leading to satiety or the desired nature, but there comes a time in racial development, unfoldment of evolutionary equipment becomes the living process effort, and is right at this point the humanity stands today. Hence, the realization of the human problem in terms of modern psychology, hence the widespread suffering of human units everywhere, hence the effort of modern education, and hence also the emergence in every country on a wide scale and in increasingly local numbers of 3 kinds of people. ఈ రకంగా 3 kinds of పీపుల్గా ఉంటున్నారు. ఎక్కడ చూసినా సరే, ఏది చూసినా సరే ఈ రకంగా ఉండడం అంటే జరుగుతుంది. అంటే ఏంటంటే ఈ అనుసంధానం చెందడం అంటున్నది ఒక్కొక్క చోట అంటే ఏదో ఒక రకంగా వీడికి లింకప్ అంటున్నది ఇవ్వడానికి ఎడ్యుకేషన్గా ఇస్తున్నారు, రిలీజియస్గా ఇస్తున్నారు, అనేక రకాలుగా వీడికి ఈ లింకప్ అంటున్నది జరగాలి ప్రతి వాడికి కూడా అని చెప్తున్నాను. Three kinds of people uన్నారు. Those conscious of cleavage, those achieving integration with much pain and difficulty, personalities are integrated and therefore dominant people. వీళ్ళు ముగ్గురుగా చెప్పారు. వీళ్ళు ఎవరిట వీళ్ళు ముగ్గురు అంటే, నెంబర్ 1 those conscious of cleavage. ఈ కాన్షియస్ ఆఫ్ క్లీవేజ్ గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు కొందరు ఉంటున్నారు. Those achieving integration with much pain and difficulty. కొండ ఎక్కడం అంటే చాలా కష్టంగా ఎక్కుతున్నటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. ఇంటిగ్రేషన్ విత్ మచ్ పెయిన్ అండ్ డిఫికల్టీ. తర్వాత పర్సనాలిటీస్ ఆర్ ఇంటిగ్రేటెడ్ అండ్ దేర్ ఫార్ డామినెంట్ పీపుల్. పర్సనాలిటీస్ ఆర్ ఇంటిగ్రేటెడ్ అండ్ దేర్ ఫార్ డామినేటెడ్ పీపుల్. డామినెంట్ పీపుల్. ఈ డామినెంట్ పీపుల్ అంటే ఈ పర్సనాలిటీస్గా ఉన్నటువంటి వాళ్ళు కొందరు, ఈ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో వెళుతున్నటువంటి వాళ్ళు కొందరు, ఈ క్లీవేజ్ అటువంటి దానిగా ఉంటున్నటువంటి వాళ్ళు కొందరు. అంటే ఈ మూడింటి గురించి మనకి ఎక్స్ప్లెనేషన్ వస్తుంది నెక్స్ట్ పాయింట్స్లో. తర్వాత 4th పాయింట్కి వచ్చరికి దట్ at the same time in every country men and women are proceeding towards a still higher synthesis and achieving it, a sense of soul and body,
This produces a sense of destiny, individual and racial, a sense of purpose and of plan. It produces also the unfoldment of the intuition and the consequent recognition of the higher ideas and idealism and of those basic truths which, when disseminated among the thinking people of the world, will produce great mental and material changes with their transitory accompaniments and upheaval of choice, experiment, destruction, and rebuilding. ఇది ఒకటి జరుగుతుంది సృష్టిలో. ఏంటంటే దీన్ని సింథసిస్ ఆఫ్ సోల్ అండ్ బాడీ అంటే దానిగా జీవులు ప్రయాణిస్తున్నారు. సో అటువైపుగా వెళుతున్నటువంటి వాళ్ళకి అనేక రకాలైనటువంటి కారణాలుగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే తెలిసి జరగడం ఒకటి, తెలియక జరగడం ఒకటి. చాలామందికి తెలియక జరుగుతున్న వాళ్ళలో సాధన, కొద్ది మందికి మాత్రం తెలిసి జరుగుతున్న సాధన. తెలిసి జరుగుతున్నటువంటి వాళ్ళకి కొంచెం సులువుగా వెళుతుంటుంది మార్గం. తెలియకుండా జరుగుతున్నటువంటి వాడికి వాళ్ళు అలా డైరెక్ట్ అయ్యి వచ్చినప్పుడు ఎప్పుడుకో ఇప్పుడు తెలుస్తుంది, ఓకే మనలో ఇవన్నీ కూడా లింకప్ అయ్యి ఈ విధంగా సాధన అంటే జరుగుతున్నాయి. సో అందు గురించి జీవుల యొక్క థింకింగ్ ప్రాసెస్ స్లోగా అది మారిపోతూ వెళుతుంటుంది అన్నట్టు సృష్టిలో. Humanity provides a cultural field for all types, that is, for those who are today expressions of past integration and those who are in process of becoming thinking human beings. The two earliest integrations between the vital body and the physical form and between those two and desired nature are no longer represented. వచ్చేటికి ప్రస్తుతం ఉన్నటువంటి స్థితికి వచ్చేటికి నాకు కోపం వచ్చింది లేదా నువ్వు కొట్టే నేను కొట్టేస్తానంటే లాగి రెండు బీక్తాడు. ప్రస్తుతం అలా లేదు పరిస్థితి. సో ఎమోషనల్ నేచరు, ఫిజికల్ వైటల్ బాడీ ఈ రెండు లింక్ అవ్వడం అండ్ వైటల్ బాడీ అండ్ ఫిజికల్ బాడీ లింక్ అవ్వడం అంటే అది కాదు ప్రస్తుతం. అలా జీవిస్తానంటే కుదరదు. కొంచెం హయ్యర్ ఆస్పెక్ట్స్లోకి వీడు వెళ్తున్నాడు మానవుడు. ఆర్ నో లాంగర్ రిప్రజెంటెడ్. దే ఆర్ యూనివర్సల్ అండ్ లై బిలో ద థ్రెషోల్డ్ ఆఫ్ కాన్షియస్ యాక్టివిటీ అండ్ ఫార్ బిహైండ్ ఇన్ రేషియల్ హిస్టరీ. The only field in which they can be studied is in those processes of recapitulatory history of infancy, whereon one can see the power to move and respond to the sensory apparatus and the power to express desire most clearly demonstrated. The same thing can be noticed in infant and savage races, but the third stage of integration, that of gradual mental development, is proceeding apace and can be and is being most carefully studied today. Modern study education is occupied almost exclusively with this stage, and when educators cease to train the brain cells or to deal with the evocation of memory, and when they cease to regard the brain and mind as one, but learn to differentiate between the two, then great strides forward will be made. Friend condition ఏమిటంటే బ్రెయిన్ని యూటిలైజ్ చేయడానికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ ప్రస్తుతం ఎక్కువగా సాగుతుంది. అంటే మానసిక కక్ష విచ్చుకొని పనిచేసేటువంటి విధముగా ప్రస్తుతం ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా సాధన అంటే ఎక్కువ అటువైపుగా వెళుతుంది. సో ఇది తెలుసుకోవడంలో రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయండి ఇక్కడ. ఒకటి వీడి యొక్క బ్రెయిన్ మెదడు, ఇంకొకటి వీడి యొక్క మనస్సు. ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేసుకోవడం అంటే తెలియకపోతే వీడు ఈ అర్థం చేసుకోవడం కానీ సబ్జెక్ట్స్ కానీ ఇవన్నీ కొంచెం ఇబ్బంది పాలవుతాడు. బ్రెయిన్ సెల్స్ దేనికి విచ్చుకుంటున్నాయి, మనస్సు దేనికి విచ్చుకుంటున్నాయి, ఏ విషయాలు మనసుతో ఆలోచిస్తున్నాడు, ఏ విషయాలు బ్రెయిన్ తోటి వీడు ఆలోచిస్తున్నాడు. ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేసుకోండి అంటే, లేకపోతే మీకు సబ్జెక్ట్ అర్థం అవడం కష్టం అని చెప్తున్నారు. When the child receives training in mind control, and when that mind is taught to direct the desired nature and the brain producing direction of the physical vehicle from the mental level, then we shall see though these three integrations carried forward with precision and with rapidity. The first video ఏంటి, when a child directing other, when the child receives training in mind control, మనస్సుని చక్కగా నిలబెట్టుకోవడం ఇటువంటిది స్థిర సుఖమాసనం అని చెప్పి మాస్టర్ చెప్తారు మనకి. ఈ స్థిర సుఖమాసనం అంటే చక్కగా అర్థమైతే అప్పుడు వీడి మనస్సు చక్కగా అలా నిలబడుతుంది. వీడి మనస్సు నిలబడింది, నెక్స్ట్ ఏంటో చెప్తున్నారు. వెన్ దట్ మైండ్ ఈస్ taught to direct the desired nature and the brain. ఈ మైండ్ అప్పుడు ఏం చేస్తుందంటే మనస్సు డిజైర్ నేచర్ని చక్కగా కదలకుండా కూర్చోండి. అంటే మనస్సు ఫస్ట్
స్కూల్లో ప్రిన్సిపాల్ గారే సరిగ్గా లేరనుకోండి, క్లాస్ టీచర్లు వాళ్ళు ఎంతవరకు సరిగ్గా ఉండగలరు? వాళ్ళు సరిగ్గా ఉండరు. వాళ్ళు సరిగ్గా ఉండకపోతే పిల్లలు సరిగ్గా ఉండరు. స్కూల్ మొత్తం గందరగోళంగా ఉంటుంది. సో మైండ్ కంట్రోల్ అటువంటిది కింద నుంచి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ రావాలంటే ఆ ప్రిన్సిపాల్ గారు చక్కగా ఆయన యొక్క యమ నియమ ఆసన ప్రాణాయామం ఇవన్నీ చక్కగా ఆయన చేసుకుని వచ్చినప్పుడు చక్కగా ఆయన ఒక చక్కటి విధానంగా ఆయన ఉంటుంటారు. ఎప్పుడైతే ఆయన ఆ విధానంగా ఉంటుంటారో ఆటోమేటిక్గా క్లాస్ టీచర్లు కానీ వాళ్ళు చక్కగా రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ చక్కగా ఫాలో అవ్వడం, ఇవన్నీ చక్కగా స్కూల్లో పెట్టుకున్నటువంటి ప్రిన్సిపల్స్ని చక్కగా వాళ్ళు ఆచరించడం, ఇవన్నీ కూడా చక్కగా జరుగుతుంది. ఫస్ట్ ప్రిన్సిపల్ గారు కరెక్ట్గా ఉంటారు. అది ఎట్లాగో ఈ యొక్క మైండ్ కంట్రోల్ అంటే చక్కగా ఏర్పడాలి. ఈ మైండ్ కంట్రోల్ అనేటువంటిది ఏర్పడిన తర్వాత అప్పుడు వీడు మైండ్ని చక్కగా ఒక డిజైర్ నేచర్ని చక్కగా వీడు సెట్ చేస్తాడు, సెట్ చేసేసుకుంటాడు. సెట్ చేసేసుకుని అప్పుడు అంటే ముందు అసలు వీడి యొక్క డిజైర్ నేచర్ సెట్ అయ్యి మైండ్ కంట్రోల్లోకి వస్తుంది. ఇప్పుడు వీడు డిజైర్ ఎటువైపు పెడతాడంటే 2 రోజులు సెలవు వచ్చిందంటే మనం తిరుమల వెళ్దాం అన్నటువంటి వైపుగా పెడతాడు. అప్పుడు వీడి డిజైర్ వీడి మైండ్కి ట్యూనప్ అయ్యి ఎస్ అనండి. నెక్స్ట్ హీ డైరెక్ట్స్ దిస్ టు ది బ్రెయిన్. వీడు బ్రెయిన్కి లింకప్ చేస్తాడు. నెక్స్ట్ బ్రెయిన్ తోటి ఆలోచిస్తాడు. ఓకే, మనం తిరుమల వెళ్దాం, టికెట్స్ ఎప్పుడు తీద్దాం, ఎలా తీద్దాం, ఏ రకంగా వెళదాం, ఏ ట్రైన్ ఎక్కుదాం, ఇవన్నీ బ్రెయిన్ ఆలోచించుకోండి. సో బ్రెయిన్ ఎంతవరకు ఆలోచిస్తుంటే మైండ్ ఇచ్చినటువంటి ఇంపల్స్ని కావాల్సినటువంటి ఎక్స్ప్లెనేషన్ బ్రెయిన్ చూస్తుంది. అదనమాట. ప్రొడ్యూసింగ్ డైరెక్షన్ ఆఫ్ ది ఫిజికల్ వెహికల్ ఫ్రమ్ ది మెంటల్ లెవెల్, దెన్ వీ షల్ సీ దీస్ 3 ఇంటిగ్రేషన్స్ క్యారీడ్ ఫార్వర్డ్ విత్ ప్రిసిషన్ అండ్ విత్ ర్యాపిడిటీ. ఈ 3 చక్కగా అప్పుడు అనుసంధానం చెంది ఉన్నాయి కాబట్టి చక్కగా వీడు మైండ్లో ఏదైతే నిర్ణయించుకున్నాడో బ్రెయిన్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. బ్రెయిన్ తోటి ఆ పని చేసుకుంటూ ముందుకు వెళ్తాడు. బ్రెయిన్కి ఎక్కడి నుంచి వచ్చింది ఇంపల్స్ అంటే మైండ్ నుంచి రావాలి ఎప్పుడు బ్రెయిన్ ప్రాసెస్ అది. సో మైండ్లో గందరగోళం ఉంటే బ్రెయిన్కి వాడు హార్న్ నొక్కాలంటే వాడు బ్రేక్ నొక్కుతాడు, బ్రేక్ నొక్కాలంటే క్లచ్ నొక్కుతాడు, ఈ రకంగా ఎడుతుంటాడు బండి. Attention will then be given to the integration of the personality so that all 3 aspects shall function as one unit. We have therefore appudu attention is given to the personality. So appudu avuthundi veedu oka personality antunde tayarautundi. Mind, astral, physical ఈ 3 చక్కగా ఒక యూనిట్గా తయారడికి ఈ 4 ESOTERIC ఈ 4 చక్కగా ఒక యూనిట్గా తయారడికి అప్పుడు వాడి స్వభావము అటువంటిది బయటకు వస్తుంది. అంతకుముందు వీడు అనేక రకాలుగా వాడు డిఫ్లెక్ట్ అయిపోతుండేవాడు. ఇప్పుడు ఫోకస్ అయ్యేది మనిషి. దాన్ని ఏమన్నారంటే పర్సనాలిటీ అన్నారు. సో దీన్ని వి హ్యావ్ దేర్ ఫార్ నెంబర్ 1 ద చైల్డ్ స్టేట్ ఇన్ విచ్ ద 3 ఫస్ట్ ఇంటిగ్రేషన్స్ ఆర్ బ్రాట్ అబౌట్ అండ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ ప్రొసీజర్ విల్ బి టు ఇఫెక్ట్ దిస్ విత్ ద మినిమం ఆఫ్ డిఫికల్టీ. వీడికి ఎటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే మినిమం ఆఫ్ డిఫికల్టీ తోటి ఇవి చక్కగా అనుసంధానం చెందడం అటువంటి జరగాలి. ఫస్ట్ ఇంటిగ్రేషన్స్ are brought about and the object of the education adi. Next human state unnadu. Human state వచ్చేటికి dealing with the integration of all the aspects into one functioning self conscious self directed personality. ఇది పర్సనాలిటీగా తయారవడం దీన్ని అన్నారంటే హ్యూమన్ స్టేట్ అన్నారు. దానికి బిఫోర్ స్టేట్ ని చైల్డ్ స్టేట్ అన్నారు. చైల్డ్ స్టేట్ నుంచి హ్యూమన్ స్టేట్ చెప్పారు. నెక్స్ట్ స్పిరిచువల్ స్టేట్ అన్నారు. డీలింగ్ విత్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ది పర్సనాలిటీ అండ్ ద సోల్, thus evoking the consciousness of the whole. సో స్పిరిచువల్ స్టేట్కి వచ్చేటికి పర్సనాలిటీ అండ్ సోల్ తోటి కలవాలి. సోల్ తోటి కలిసినటువంటిది నెక్స్ట్ గ్రూప్ తోటి కలవాలి. గ్రూప్ కాన్షియస్నెస్ అంటే ఒకటి పనిచేస్తుంది చోట్ల, దానితో వీడు అనుసంధానం చెందాలి. అది సో దాని దస్ ఎవర్కింగ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ది హోల్. మొత్తం అంతా కూడా సోల్గా అయిపోయాడు వీడు. మొత్తం వీళ్ళు ఉంటుంటే అనేక రకాలుగా పనిచేస్తున్నాం అన్నీ కూడా వచ్చి సోల్ తోటి లింకప్ అయిపోయి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సోల్ అండ్ గ్రూప్ తోటి కలవాలి. When this is accomplished, group consciousness is added to self-consciousness, and this is the second great step on the way to God consciousness. It is the second great step, group consciousness ఉండడానికి. The difficulty today is that we have on every hand people at all difficult stages in the integrative process, all of them in a state of crisis, and all of them therefore providing the problems of modern psychology. అందరూ కూడా ప్రాబ్లమ్స్లోనే ఉన్నారని. అంటే ఒక ఆధ్యాత్మిక జీవితం జీవిస్తున్న వాడికి క్రైసిస్ ఉన్నాయి, ఒక సాధారణ జీవితం జీవిస్తున్న వాడికి క్రైసిస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతివాడు కూడా మేడమెట్లు ఎక్కుతున్నటువంటి వాడే కదా, ఈ 7 అంతస్తులు ఎక్కుతున్నవాడే కదా, లేదా 7 కొండలు ఎక్కుతున్నవాడే కదా.
5 కొండలు ఎక్కితే నీకేం కష్టం అంటే అప్పుడు ఎక్కువ నీకు తెలుస్తుంది పైన అంటాడు కింద ఉన్నటువంటి వాడు. పైన ఇంకో పర్వతం ఉంది, అది ఎక్కువ చూడు నీకు తెలుస్తుంది ఎంత కష్టం ఈ పర్వతం ఎక్కడం అంటాడు. ఏంటంటే 5 అంతస్తులు ఎక్కేసాడు కదా, వాడికి ఏంటి కష్టం అంటే వాడికే కష్టం ఉంది ఎక్కడం. ఎక్కేసాం కదా అంటున్నది కాదు, ఫస్ట్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి మెట్లు ఎక్కడం కష్టమే, మొదటి కొండ. 5వ కొండ ఎక్కేసిన వాడికి 6వ కొండ ఎక్కడమో కష్టమే. కష్టమే, ప్రతి వాడికి కష్టమే. కష్టం లేకుండా ఎక్కేయడం అంటున్నది లేదండి. 5 కొండలు ఎక్కామంటే మిగిలిన 2 కొండలు ఇలా గాలి ఇలా తేలుకుంటూ వెళ్ళిపోతాం, అలా ఏం లేదు. 7 కొండలు ప్రతి మెట్టు ఎక్కాల్సిందే మార్గం. దీని అంటే స్టేట్ ఆఫ్ క్రైసిస్ అన్నారు ఈ విషయం. These problems may be divided more precisely into 3 major groupings. ఈ ప్రాబ్లమ్స్ ని 3 major groupings గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Number 1, the problems of cleavage. These in their turn are of 2 kinds. ఇది ప్రాబ్లమ్ ఆఫ్ క్లీవేజ్ ని 2 ప్రాబ్లమ్స్ గా చెప్తున్నారు. ది ప్రాబ్లమ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అన్నారు, దోస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఏ సెన్స్ ఆఫ్ డ్యుయాలిటీ అని. సెన్స్ ఆఫ్ డ్యుయాలిటీ వల్ల ఏర్పడుతున్నటువంటి ప్రాబ్లం ఒకటి, ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటున్నది ఒకటి. ఈ రెండు కూడా ప్రాబ్లమ్స్ ఆఫ్ క్లీవేజ్ లో భాగాలు. The sense of duality as the result of realized cleavage ranges all the way from the split personality difficulties of so many people to those of the mystic, with his emphasis upon the lover and the loved, the seeker and the sought, upon God and his child. ఈ రకంగా సాగుతుంటుంది కూడా. ప్రాబ్లమ్ ఆఫ్ క్లీవేజ్ అంటే ప్రతి వాడి మీద పనిచేస్తుంది. లోవర్గా ఉన్నటువంటి వాడిలో స్ప్లిట్ పర్సనాలిటీస్ అంటారు దాన్ని. ఒక హయ్యర్గా ఉంటుండే ఒక మిస్టిక్గా ఉన్నటువంటి వాడికి కూడా తాను దైవము అంటుంది ఒక స్ప్లిట్ ఇది పనిచేస్తుంది. ప్రాబ్లమ్ ఆఫ్ క్లీవేజ్ అంటుంది ఒకటి పనిచేస్తుంది, అది చెప్తున్నారు వీళ్ళు. సెకండ్ ఇది వచ్చేటికి ప్రాబ్లమ్ ఆఫ్ క్లీవేజ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇస్ ప్రాబ్లమ్ ఆఫ్ ఇంటిగ్రేషన్, విచ్ ప్రొడ్యూస్ మెనీ ఆఫ్ ది డిఫికల్టీస్ ఆఫ్ ద మోడర్న్ అడ్వాన్స్డ్ పీపుల్, మోర్ అడ్వాన్స్డ్ పీపుల్. ఇందాక మనం చెప్పుకున్న ప్రాబ్లమ్సే మళ్ళీ ఇక్కడ ఇది చెప్పి వాటికి ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తారు ఆయన. థర్డ్ ప్రాబ్లమ్ వచ్చేటికి ద ప్రాబ్లమ్ ఆఫ్ స్టిమ్యులేషన్. These arise as the result of an assured synthesis and integration. Assured synthesis and integration producing consequently an inflow of unaccustomed energy. వీటిలో ఈ సింథసిస్ స్టిమ్యులేషన్, ప్రాబ్లమ్స్ ఆఫ్ స్టిమ్యులేషన్లో ఏం జరుగుతుందంటే అన్అకస్టమ్డ్ ఎనర్జీస్ అంటాడు అలా వస్తుంది. అంటే వీడు ఇవన్నీ అనుసంధానం చెందాడు కదండి, ఇదంతా హాయిగా ఉంటుంది అంటుండేది కాదు. అక్కడ ట్రమాండస్ ఎనర్జీ అలా వస్తుంటుంది. ఇప్పటిదాకా వీడికి పరిచయం లేనటువంటి ఎనర్జీస్ వీడికి అలా వస్తుంటాయి. వచ్చినటువంటి ఎనర్జీస్ వీడు చక్కగా హ్యాండిల్ చేసుకోవాలి. ఇంతకుముందు ఒక క్లరికల్ అండి వీడి ఉద్యోగం. క్లరికల్ అయితే ఏముంది, ఆఫీస్లో పని చేసుకుంటాడు, ఇంటికి వెళ్తున్నాడు. ఇప్పుడు కాస్త ఆఫీసర్ అయ్యాడు లేదా మేనేజర్ అయ్యాడు. వీడిని ఏం చేశారు, వేరే ఊర్లోకి పంపిస్తున్నారు. ఆ ఊర్లలో ఉన్నటువంటి బ్రాంచెస్ని వాటిని విజిట్ చేసి దాని మీద ఒక అనాలిసిస్ తయారు చేయమని ఏదో వర్క్ ఇచ్చారు. అప్పుడు ఏమవుతుంది, వీడు వేరే ఊరు వెళ్ళడం, అక్కడ వీడు హోటల్లో ఒక రూమ్ తీయడం, ఆ హోటల్లో వీడు ఉండడం, ఇవన్నీ ఒక కారు ఇవ్వడం, ఇవన్నీ ఒక దర్జా, ఇవన్నీ చాలా బాగుంది అంటున్నాడు. సో వీటిలో ఒక అన్అకస్టమ్డ్ ఎనర్జీ అంటే వీడికి అందుతుంది ఇక్కడ. ఇంతకుముందు తెలియదు ఈ ఎనర్జీస్ గురించి. దిస్ ఇన్ఫ్లో మే ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ హై వోల్టేజ్ అంబిషన్, యాజ్ ఎ సెన్స్ ఆఫ్ పవర్, యాజ్ డిజైర్ ఫర్ పర్సనాలిటీ ఇన్ఫ్లుయెన్స్, ఆర్ యాజ్ ఎ ట్రూ స్పిరిచువల్ పవర్ అండ్ ఫోర్స్. ఈ ఎనర్జీ ఎలా వీటిలో పనిచేస్తుంది అంటే, నెంబర్ 1 is itself a high voltage ambition. అలా అయినా సరే మనం కూడా అంత ఇది చేయాలండి. తిరుమల గుడి అంత వైభవంగా ఉందో, హైదరాబాద్లో కూడా అంత వైభవపేతమైనటువంటి గుడి నిర్మాణం చేయాలి. హై అంబిషన్ ఉంటుందండి. లేదా ఈ భూమండలం మీద ఉన్నటువంటి వాళ్ళలో చాలా మందికి మనం వీళ్ళతో ఒక భాగవత ప్రవచనాలు చెప్పి అందరిని కూడా ఇచ్చేయాలి. హై అంబిషన్ అంటున్నది కూడా మనకి ఏమంటారు, మన గోదావరిలో ఎంత మంచిదైనను కోరినంతనే వ్యామోహమై అడ్డగించు. అది కూడా ఉండకూడదు. ఏది ఎప్పుడు ఏం జరగాలంటుంటుంది చోట్లో ఎవడైతే ఈ నిర్మాణకర్తగా ఉన్నాడో వాడు నిర్ణయించుకుంటాడు. వీడు భాగం అందులో ఎంతో అది వీడు ఆ కర్తవ్యాన్ని వీడు ప్లే చేస్తే చాలండి. వీడు హై అంబిషన్గా ఉన్నా అది ఇబ్బంది. ఒక హై అంబిషన్గా ఉంటాడు. ఈ అన్అకస్టమ్డ్ ఎనర్జీ వీడికి వచ్చేసరికి ఏదో 10 మందికి మంది ఇచ్చాడు, చాలా అలా తగ్గిపోయింది వీళ్ళందరికీ. మనం ఒక 10 వైద్యాలయాలు మనం హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేసేయాలి. ఒక వీలైతే మన మాస్టర్ కేర్ పేరున ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేద్దాం. ఇంకా వీలైతే ప్రతి చోట ఒక హాస్పిటల్ పెట్టేసి దాన్ని ఇలా వెళ్ళిపోతున్నట్టు వీడి థాట్స్ అలా పెట్టేస్తాడు. హై అంబిషన్ అన్నారు దాన్ని, అటువైపుగా వెళ్ళిపోతుంటుంది. హై వోల్టేజ్ అంబిషన్ అన్నారు.
ఆర్ ఏ సెన్స్ ఆఫ్ పవర్, లేదా వీటిలో ఒక పవర్ అంటుండీ, ఒక సెన్స్ ఆఫ్ పవర్ అంటుండేది ఇదిగా పనిచేస్తుంది. అధికారము వీటి అందు ఒక, అది నేను చెప్తే 10 మంది వినాలి అంటుండే భావము, ఇలాంటివన్నీ వచ్చేస్తుంది. 10 మంది వీడి దగ్గర మంది తీసుకుంటున్నారు, డాక్టర్ గారు మంది ఇస్తారు, ఏదో పాపం వాడి పాపం వాడిదేదో ఉంటుంది, వీడు ఏమిటి రా నువ్వు అంటుండేది వీడు మాట్లాడుతుంటారు. ఒక సెన్స్ ఆఫ్ పవర్ వచ్చేస్తుంది వీడు తెలియకుండా. డిజైర్ ఫర్ పర్సనాలిటీ, లేదా యాజ్ డిజైర్ ఫర్ పర్సనాలిటీ, లేదా ఒక పర్సనాలిటీ అంటే వీడిని అందరూ గుర్తించాలని, వీడిని అందరూ గౌరవించాలని, ఇలాంటి ఒక డిజైర్ ఫర్ పర్సనాలిటీ అంటే వీడే చెప్పేసుకుంటాడు అందరికీ. నేను మందించానంటే ఎటువంటి రోగాన్ని సరే పటాపంచలు అయిపోతుంది. హోమియో వైద్యం అంటే ఏమనుకున్నారు, అందులో మాస్టర్ గారు వైద్యం, ఇంకే వీడేది చెప్పేస్తుంటాడు అందరికి. ఒక డిజైర్ ఫర్ పర్సనాలిటీగా డెవలప్ అవుతుంది ఆ ఎనర్జీ. అది ఎందుకు ఇలా చెప్తున్నారంటే, సాధన చేసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ చోట్లో అన్అకస్టమ్డ్ ఎనర్జీ అంటుంది వాళ్ళలోకి వస్తూ ఉంటుంది. వస్తున్నటువంటి ఎనర్జీస్ ఈ రకాలైనటువంటి తప్పుదోవలు పట్టే అవకాశాలు ఉంటాయని జాగ్రత్త పడండి అని చెప్తున్నారు ఆయన. అందు గురించి ఇవన్నీ చెప్తున్నారు. డిజైర్ ఫర్ పర్సనాలిటీ ఉంటుంది, లేదా ఇన్ఫ్లుయెన్స్, పర్సనాలిటీ ఇన్ఫ్లుయెన్స్, ఆర్ యాజ్ స్టేట్ యాజ్ అ ట్రూ స్పిరిచువల్ పవర్ అండ్ ఫోర్స్, లేదా ఒక ట్రూ స్పిరిచువల్ పవర్ అండ్ ఫోర్స్ గానే వీళ్ళు ఉంటుంది. అది జరుగుతుంది వీళ్ళు. ఇన్ ఎవ్రీ కేస్, however, comprehension of the resultant phenomena is required and most careful handling. కాంప్రహెన్షన్ ఆఫ్ ది రిజల్టెంట్ ఫినామినా అంటుంది వీడు ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. ఇవన్నీ ఈ రకంగా వస్తుంది. అన్అకస్టమ్డ్ ఎనర్జీ అంటాడు ఒకటి వచ్చింది, ప్రేయర్ చేశాడు, ఒక ఎనర్జీ అంటాడు వీడిలోకి వస్తుంది. వచ్చినటువంటి ఎనర్జీని వీడు ఈ రకాల్లో ఏదో రకంలో వీడు వెళ్ళిపోయాడు అనుకోండి. కౌశికోపాఖ్యానం మనకు చాలా అద్భుతంగా చెప్తారు మాస్టర్ గారు. సో అలా వెళ్ళిపోతుంది, కౌశికుడిలాగా వెళ్ళిపోతుంది అనుకో మన సాధన, చాలా ఇబ్బంది అయిపోతుంది. అది అండ్ మోస్ట్ కేర్ఫుల్ హ్యాండ్లింగ్ ఉండాలి. సాధన ఎంత చేసుకుంటున్నారో అంత అదితో ఇది చూసారా, ఎంత పెద్దది అవుతుంటే అంత వంగి ఉండాలండి. అలా బాగా ఇదైపోతుంది. వేరేవాడు తిడితే తిట్టనండి, వేరేవాడు అరిస్తే అరవనండి, నీకు బుద్ధి లేదురా, రైట్ నాకు బుద్ధి లేదు అనుకోండి. నన్ను అంటావా అని అన్నాడా, ఫినిష్, వీడి సాధన పోతుంది. గురించి అన్అకస్టమ్డ్ ఎనర్జీస్ వీళ్ళలోకి వస్తున్నప్పుడు వాటిని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకోవాలి. వస్తాయి ఆ ఎనర్జీస్. ఇప్పుడు ఎప్పుడైతే ఉద్యోగంలో చేరో డబ్బులు వస్తాయి కదా, మరి ఉద్యోగం చేరితే ఎంతవరకు కావాలో అంతవరకు వస్తాయి, కొద్దిగా ఎక్స్ట్రానే వస్తుంది వీడికి ఎప్పుడు డబ్బులు. ఉదాహరణకు వీడు నెలకు 1000 రూపాయలు సరిపోతుంది అనుకోండి, వీడు 2000 3000 జీతం ఉంటుంది వీడికి. అది కేర్ఫుల్ హ్యాండ్లింగ్ లేకపోతే వీడు తప్పుదోవ పడతాడు, ఆ డబ్బుని సరిగ్గా వీడు వినియోగించుకోవట్లేదు. ఇప్పుడు రాంగ్ ట్రాక్ వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి ఆ వచ్చినటువంటి జీతం వల్ల. అది అందు గురించి అది జాగ్రత్త పడండి అన్నారు. అరైజింగ్ ఫ్రమ్ దీస్ ప్రాబ్లమ్స్ we find also, number 1, mental problems. మెంటల్ ప్రాబ్లమ్స్లో ఏమేమి వస్తాయి వీటి వలన, certain definite complexes occur when the integration of the mind with these lower aspects has been brought about, and some clear thought about them will be useful. వీళ్ళలో కొన్ని మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఈ మైండ్ ఆస్పెక్ట్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ ది మైండ్ విత్ ది 3 లోవర్ ఆస్పెక్ట్స్. ఈ మైండ్ లోవర్ ఆస్పెక్ట్స్ తోటి లింకప్ అవ్వడం వీటి వలన ఏమవుతుందంటే మైండ్కి ఎక్కువ ఎనర్జీస్ అంటుంటే అందుతున్నటువంటి వలన కొన్ని సరిగ్గా ట్యూనప్ చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే వీడికి మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటోనండి మనసు చాలా ఇదిగా ఉంటుందండి అంటాడు, ఏదో ఇదైపోతుంటుంది. ఈ రకంగా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ సమ్ క్లియర్ థాట్ అబౌట్ దెమ్ విల్ బి యూస్ఫుల్ అన్నారు. అవి చెప్తారు మనకి. నెంబర్ 2 is disease of the mystics. These are concerned with those attitudes of mind, those complexities of idea, and those spiritual enterprises which affect the mystically inclined, are those who are aware of the spiritual dualism of which St. Paul wrote in the epistle to the Romans. He wrote as follows: it is of the mystics and అర్థం చేసుకుంటున్నట్టు. For we know that the law is spiritual, but I am carnal, solid, under sin. For that which I do, I alone not. For what I would, that do I not. But what I hate, that do I. ఏం జరుగుతుంది వీటిలో? ఈ మిస్టిక్గా ఉన్నటువంటి వాడు వీడు ఏం చేస్తున్నట్టంటే, ఫర్ వీ నో దట్ ద లా ఈజ్ స్పిరిచువల్, చోట్లో ఒక అంతర్యామి అనేటువంటి వాడు పనిచేస్తున్నాడు.
ఆయన వల్లనే సమస్తము నిర్మాణం అవుతుంది. ఆయన వల్లనే జీవులందరూ కూడా వాళ్ళు పని చేయడం కానీ, వాళ్ళు ఆలోచించడం కానీ అన్నీ జరుగుతున్నాయి. బట్ ఐ యామ్ కార్నల్ సాలిడ్ అండర్ సిన్. కానీ ఆయన చేయిస్తున్నాడు అనేటువంటి విషయం మర్చిపోయి నేను చేస్తున్నాను అనేటువంటి భావంలో విడిపడిపోయి వీడు పాపములు చేసుకుంటూ వీడు వెళ్ళిపోతాడు. నేను చేస్తున్నాడు అనేటువంటి భావమే కదా భగవంతుడి నుంచి వీడు వేరు చేస్తున్నటువంటిది. దానికి ఒక మిస్టేక్. ఆ భావం ఎందుకు ఉండాలి? వేరే వాడికి ఉందంటే ఓకే, దట్స్ ఆల్ రైట్. బికాజ్ వాడు భాగవతం చదువుకోవట్లేదు. భాగవతం చదువుకున్నటువంటి వాడికి నేను మందిస్తున్నాను, నేను పూజ చేస్తున్నాను కాబట్టి నీకు రోగం తగ్గిందనో, లేదా నా భావం ఇలా ఏదో వీడికి ఎందుకుంటోంది? అదొక ప్రాబ్లం. గుర్తుపెట్టుకోండి, మిస్టేక్ ఉన్నటువంటి డిసీజ్ అది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమన్నాడు ఆయన? విచ్ ఐ డూ ఐ అలో నాట్, ఫర్ వాట్ ఐ వర్డ్ దట్ డూ ఐ నాట్. వీడు ఏం చేయాలో అది వీడు చేయటంటే, ఫర్ దట్ విచ్ ఐ డూ ఐ అలో నాట్, ఫర్ వాట్ ఐ వర్డ్ దట్ డూ ఐ నాట్. ఏం చేయకూడదు అది చేద్దాం అనిపిస్తుంటుంది, ఏం చేయాలో అది చేయడానికి వీడు ఎగ్గొట్టేస్తాం. ఫర్ వాట్ ఐ హేట్ దట్ డూ ఐ. వీడు ఏది దేని యందు వీడు ఇది చేసుకుంటున్నాడో దీనికి ఒక కథ చెప్తారు. ఫర్ వాట్ ఐ హేట్ డూ ఐ అన్నారు. ఏదైతే వీడు మనసులో భావం అనేటువంటిది పెట్టుకుంటాడో అదే వీడికి అటువైపుగా జీవిస్తున్నాడు. ఉదాహరణకు వీడు మనకి అజామీలో పాఠ్యంలో కథ చెప్తారు నాన్నగారు. ఏమని చెప్తారంటే, ఒక ఆశ్రమం ఉందటంటే, ఆశ్రమంలో సన్యాసి ఉన్నాడు ఆయన, స్వామీజీ. ఈ ఆశ్రమానికి ఆయన ఏదో సందర్శించుకుంటూ వచ్చి వెళ్ళేవాడు. వీళ్ళందరూ శిష్యులు, వీళ్ళందరూ బాగా. ఈ ఆశ్రమానికి ఎదురుగుండా ఒక వేశ్య ఉంటుంది. ఆమె ఇంటికి వచ్చి పోయేవాళ్ళు. అది ఆ కార్యక్రమం అక్కడ, ఈ కార్యక్రమం ఇక్కడ. ఈ స్వామీజీ ఈయన ఎప్పుడు బయటకు వచ్చి చూసినా సరే పాపం ఆమె అన్యాయంగా పాపం అలా జీవిస్తుంది, ఎప్పుడు ఈ జ్ఞానం తెలుసుకుంటుంది, ఎప్పుడు ఇది భయపడుతుంది అనేటువంటిది ఆమె గురించి ఎప్పుడు అలా ఆలోచిస్తూ ఉండేవాడు. ఆమె ఆలోచించేది ఆయన లైఫ్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది, ఎంత హాయిగా ఉందో, చక్కగా పొద్దున్న నుంచి రాత్రి దాకా మంచి మంచి కార్యక్రమాలు ఈ రకంగా ఉంది, ఎంత చక్కగా ఉందని ఆమె ఆలోచిస్తుంది. ఇది చేస్తుంది. ఇద్దరు కొన్నాళ్ళేడికి దేహం వదిలేయడం అయిపోయింది. నెక్స్ట్ జన్మ ఏమైంది? ఇద్దరిది రివర్స్ అయింది. ఎందుకు? మనం ఏది ఆలోచిస్తామో అదే మనం ఇదైపోతాం. ఫర్ వాట్ ఐ హేట్ ఐ అన్న, ఏదైతే వీడు అదే. బట్ వాట్ ఐ హేట్ దట్ డూ ఐ. ఏదైతే వీడు హేట్ చేస్తున్నాడో అదే వీడు దానికి ఇదిగా ఉంటున్నాడు. కనుక హేట్రేట్ అంటాడు మానేసాడు. 10 మంది గురించి ఏంటోనండి వాళ్ళు అలా ఉంటారట, వీళ్ళు ఇలా ఉంటారట అంటే మనం అలా అయిపోతాం. ఇప్పుడు కూడా వాడు అలా ఉంటే వాడిని అలా ఉండనండి, మనకు అనవసరం. ముందు మనం భగవంతుడి సాధన ఇది మనం పెట్టుకున్నాం. తిరుమలకి వచ్చి అక్కడికి వచ్చి ఏం మాట్లాడతాడంటే వీడు ఆ లైన్లో కూర్చొని ఆ పేపర్ చదువుకుంటున్నాం, వాడేమిటండి వీడేమిటండి అని మాట్లాడుకుంటున్నాం. మనం ఏమైపోతాం? మనం ఇంకా ఎప్పటికీ మనం బాగుపడేది గురించి ఎప్పుడు కూడా మనం ఏమి మాట్లాడుతున్నామో, ఏం ఆలోచిస్తున్నామో అదే మనకి ఆపాదింపబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుగురించి ఎదుటివాడు ఎలా ఉంటున్నాడు అనేటువంటి విషయం, ఇలాంటి విషయాల్లో పట్టించుకోకూడదు. ఎదుటివాడు కూడా చాలా సుఖంగా ఉండాలి, హాయిగా ఉండాలి, మాత్రమే మనం ఇది ఉండాలి. దాని గురించి నెక్స్ట్ కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.